పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాటే మంత్రము మనసే బంధము అంటూ ఓన్ అ సాంగ్ అని మొదలు పెట్టారు ఒక యంగ్ టీమ్ ఆఫ్ మ్యూజిషియన్స్, ప్యాషనేట్ క్రియేటివ్ ఇండివిజువల్స్ అన్నమాట. మీ లైఫ్ కి మీరే కదా హీరోయిన్, మరి అలాంటప్పుడు వేరే పాటలు ఎందుకు యూజ్ చేసుకోవడం? మీ సాంగ్ మీరే క్రియేట్ చేసుకోవచ్చుగా. అంతే కదా అంతే కదా. కొంతమంది ఏదైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే సాంగ్ చేయించుకుంటారు. కానీ మూవీస్ కి చేయాలనే కళ అందరికీ ఉంటుంది మ్యూజిషియన్స్. బట్ మూవీస్ కి ట్రై చేయాలనిపించలేదు ఎప్పుడు? ఆబ్వియస్లీ అండి, అంటే పర్సనల్ గా మాకు ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ అవ్వాలని పర్సనల్ గా కెరియర్ పరంగా. అందరికి వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. నా పేరు స్వప్న. వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ పాటే మంత్రము మనసే బంధము అంటూ ఓన్ అ సాంగ్ అని మొదలు పెట్టారు ఒక యంగ్ టీమ్ ఆఫ్ మ్యూజిషియన్స్, ప్యాషనేట్ క్రియేటివ్ ఇండివిజువల్స్ అన్నమాట. ఓన్ అ సాంగ్ అంటే ఏంటంటే మీ జీవితానికి, మీ పెళ్లికి, మీ శుభకార్యాలకి, మీ సక్సెస్లకి అన్నిటికీ మీరే హీరో లేదు మీరే హీరోయిన్. కాబట్టి మీకు ఒక హీరోయిన్ లాగా ఎలివేషన్ రావడానికి మంచి మంచి పాటలు వీళ్ళు కంపోజ్ చేయించి మీకు అందిస్తారు. చాలా బాగుంది కదా ఈ కాన్సెప్ట్. సో వీళ్ళతో మాట్లాడబోతున్నాం. దేవ్ కమ్ ఆల్ ద వే కాకినాడ నుంచి ఇక్కడికి సుమన్ టీవీ స్టూడియోస్ అన్నమాట. ముచ్చటగా నలుగురు వచ్చారు, బట్ పెద్ద టీం ఉంది. మాట్లాడదాం. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్, హాయ్ అండి. అలాగే తేజ లిరిక్ రైటర్ అలా, కోఆర్డినేటర్ అలా, సాంగ్ రైటర్ అండ్ ఫేస్ ఆఫ్ ఓన్ అ సాంగ్ ఎవరంటే నవ్య చాలా మంది చూసుంటారు. నవ్య, ఐ థింక్ ఏంటి మీ జీవితానికి మీరే హీరోయిన్ కావచ్చు అనే లైన్ మీదే కదా? అవునండి. సో అది. అండ్ ఐ హావ్ విత్ మీ శేష సయన్ అని పేరు. సో సయన్ ఈజ్ అ ర్యాపర్, మ్యూజిషియన్. ఇంకా ప్యాషనేట్ గా వీళ్ళు చాలా మంది శుభకార్యాలకి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఎవరికి కావాల్సిన టైప్ ఆఫ్ సాంగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో ఇది ఎలా స్టార్ట్ అయింది ఐడియా? చాలా ఇయర్స్ నుండి మ్యూజిక్ చేస్తూ ఉన్నామండి. యాక్చువల్లీ మా సిబ్లింగ్ అండి, ఓన్ సిస్టర్. ఓ ఇద్దరు సిబ్లింగ్స్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్. లైక్ మేము మ్యూజిక్ అయితే ఎప్పుడున్నా చేస్తున్నామండి. అయితే చేస్తుండగా కొంతమంది, ఇది జనరల్ గా చెప్పాలంటే ఈ ఐడియా పీపుల్ నుండి పుట్టింది అనమాట, నాట్ ఫ్రమ్ మై సెల్ఫ్. నాకు చాలా మంది అప్రోచ్ అయ్యి ఇది అకేషన్ నాకు ఒక సాంగ్ చేసి పెట్టాలని చెప్పి ఒకరు అడిగారు, ఇద్దరు అడిగారు, అలా మల్టిపుల్ గా అడుగుతూనే ఉన్నారు. అప్పుడు నాకు ఐడియా చాలా బాగా నచ్చింది. ఇంకా ఐడియాని అన్ని తీసుకెళ్ళింది అందులో. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, ఓకే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఏంటంటే మొత్తం అందరి జనాలకి కూడా ఇండస్ట్రీ గ్రేడ్ లెవెల్లో మ్యూజిక్ అండ్ సౌండ్స్, ఐ మీన్ సాంగ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉండాలండి అఫోర్డబుల్ ప్రైజెస్ కి. అఫోర్డబుల్ ప్రైజెస్ పాయింట్ ఇక్కడ. అఫోర్డబుల్ ప్రైజెస్, ఇండస్ట్రీ గ్రేడ్ అంటే మొత్తం మోగిపోతుంది ఖచ్చితంగా, లాక్స్ లో అయిపోతుంది, తెలిసింది. అఫోర్డబుల్ ప్రైజెస్ కి ఇండస్ట్రీ గ్రేడ్ లో ప్రొఫెషనల్ మిక్సెస్ తో మనకి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ చేస్తాం ఓన్ సాంగ్ అనే. ఇప్పుడు ఎన్ని సాంగ్స్ చేశారు? ఇప్పుడు ఒక 40+ అండి. 40+ సాంగ్స్ చేశారు. అది చాలా రిమార్కబుల్. తేజ, ఈ ప్రొఫెషన్ లోకి రావాలి, ఇలా అవుతుంది మీ లైఫ్ అని అనిపించిందా నీకు? లేదండి, ఓన్ సాంగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. నేను కెరీర్ మ్యూజిక్ లో పర్సూ చేద్దాం అనుకున్నాను, బట్ డైరెక్షన్ అనేది అప్పటికి క్లారిటీ లేదు. పాడతానండి. నేర్చుకున్నావా? లేదు, సెల్ఫ్ టాట్. అయితే ఇదైతే న్యూగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో వెళ్ళే కొద్దీ మనకి పీపుల్ రియాక్షన్స్ ఉంటాయి కదా మేము చేసే సాంగ్స్ కి. సో దానివల్ల దీంట్లో ఇంకా పొటెన్షియల్ బాగా కనబడుతుంది. బాగా అనిపించింది. రియాక్షన్స్ చాలా బాగుంటాయండి. లైక్ చాలా మంది క్లయింట్స్ నిజంగా హ్యాపీ టీయర్స్ వస్తాయండి వాళ్ళకి సాంగ్స్ కానీ, మనం చేసే సాంగ్స్ కానీ. అది ఇట్ ఇస్ సంథింగ్ మీనింగ్ఫుల్ అనిపించింది, బిగ్గర్ దెన్ అవర్ సెల్వ్స్ అని కూడా అనిపించింది. అంతే కదా? అవునండి. సో అయితే మరి 40 పాటలు చేశారు. అన్ని పెళ్లిళ్ళా లేకపోతే వేరే ప్రీ వెడ్డింగ్స్ అండి, బర్త్డేస్ కి, యానివర్సరీస్ కి, మళ్ళీ ఫస్ట్ బేబీ ఉంటాయి కదండి బర్త్డేస్ కి, అవి అలాంటివి కూడా. అవును, ఖచ్చితంగా. మా చిన్ని కృష్ణుడు మా ఇంట్లో పుట్టాడు, ఈ టైప్ లో చాలా మంది అంటే బేబీస్ కి బాగా మంచి డ్రెస్లు వేసేసి వీడియోలు, అదొక సరదా చాలా మందికి. సో వాట్ డిడ్ యూ ఫీల్ నవ్య, అంటే ఇది మొదలెట్టినప్పుడు? మీరు చెప్పే కోకా మూవీ అని ఒక మూవీ ఉంటుందండి. ఆ మూవీలో ఏంటంటే ఫాదర్ కి డాటర్ కి ఒక సాంగ్ ఉంటుంది, యానిమీ మూవీ అన్నమాట. చాలా నచ్చుతుంది నాకు ఆ సాంగ్. ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటారు మూవీలో. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఒక సాంగ్ ఉంటుంది, బికాస్ వాళ్ళ ఫాదర్ మ్యూజిషియన్ అనమాట. సో నన్ను మా ఫ్రెండ్ ఈ పాట ఇంత బ్యూటిఫుల్ జర్నీలో ఇన్వైట్ చేయగానే నేను నో చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు ఆ మూవీ చూసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలాంటి జర్నీలో నన్ను పాట చేస్తానంటే అప్పుడు ఇంకెంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. అవును, వీళ్ళందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నలుగురు? నేనైతే ఇంటర్మీడియట్ లో కలిసామండి మేమిద్దరం. దాని తర్వాత డిగ్రీ కూడా ఒక చోట చేసాం. సో నువ్వు ఫేస్ ఆఫ్ ఓన్ సాంగ్? అవునండి. ఏం చెప్తావు చెప్పు, వీడియోలో నేను చూసాను. మీ లైఫ్ కి మీరే కదా హీరోయిన్,
మరి అలాంటప్పుడు వేరే పాటలు ఎందుకు యూజ్ చేసుకోవడం? మీ సాంగ్ మీరే క్రియేట్ చేసుకోవచ్చుగా. అంతే కదా, అంతే కదా. అదే ఓన్ సాంగ్, అదే మీ ఓనే సాంగ్. చాలా పాపులర్ అయ్యావు కదా నవ్య నువ్వు దీంట్లో. అయ్యాను. ఎవరెవరు అంటే ఇప్పుడు అయితే ఈ పాటలన్నిట్లో నీ పాత్ర కూడా ఉంటుందా, లేకపోతే జస్ట్ ప్రమోషన్? లేదండి, జస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి, లిరిక్స్ అవి అసలు సింగింగ్ కి నేను రిలేటెడ్ గా ఉన్నాను. మనకు ఆ సబ్జెక్ట్ తో టచ్ లేదు అంతే. అండ్ సయాన్? అండి యాక్చువల్లీ ఫస్ట్ ఈ ఐడియా నేను విన్నప్పుడు నేను నా లైఫ్ లో ఒక లోయెస్ట్ ఫేజ్ లో ఉన్నానండి. ఎందుకు? ఐ వాస్ ఫీలింగ్ నథింగ్. అంటే కెరీర్ పరంగా కానీ ఐ హ్యాడ్ మై పర్సనల్ రీజన్స్. అనిరుద్ధ్ అండ్ తేజ నా దగ్గరికి వచ్చి ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఓకే దిస్ ఈస్ కొత్తగా అనిపించింది, బట్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్. సో అలాగా మేము మంత్స్ మేము వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మా పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుని స్టార్ట్ చేసే టైంకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో కొలాబ్ అయ్యాం మేము. ఆవిడ రియాక్షన్ వీడియో సెండ్ చేశారు మాకు. సో లిటరల్లీ ఐ హ్యాడ్ టీయర్స్ అండి. ఐ ఫెల్ట్ సంథింగ్ ఇన్ లైఫ్. సో అనిపించింది దిస్ ఈస్ సంథింగ్ ఐ షుడ్ డూ అని చెప్పి. లైక్ కెరీర్ పరంగా ఏం చదువుకున్నావు నాన్న నువ్వు? ఐఎమ్ గ్రాడ్యుయేట్ అండి, డిగ్రీ అయిందంటే. డిగ్రీ అయ్యాక లో ఫేజ్ లో ఉన్నావు, అప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ తెలియక లేకపోతే నాకు ఒక ఐడియా లేదండి లైఫ్ లో. ఇది ఒక డైరెక్షన్ వచ్చింది, ఒక క్రియేటివ్ డైరెక్షన్ వచ్చింది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను అనిరుద్ధ్ తేజ వేరెంటూ మ్యూజిక్ దాంట్లో ప్యాషన్ ఎక్కువ. సో వీ లైక్ డూయింగ్ దిస్. ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ టు మీ. వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ యూ సెడ్ యు ఆర్ వెరీ అఫోర్డబుల్ ఎకనామికల్. చాలా మందికి అంటే అంత బడ్జెట్ అర్థం కాదు చాలా మందికి, లక్షల్లో ఉంటే గనక. సో మీకు అన్ని రేంజెస్ ఉంటాయా? రేంజెస్ ఉంటాయండి, అంటే ప్యాక్స్ ఉంటాయి మనకి. సో బడ్జెట్స్ బట్టి అకేషన్స్ బట్టి లైక్ బేసిక్, అడ్వాన్స్డ్ అండ్ ప్రీమియం అండి. బేసిక్ అంటే అకూస్టిక్ ఫీల్ వస్తుంది, లైక్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్, గిటార్ అండ్ పియానో, జస్ట్ అకౌస్టిక్. ఇది బర్త్డేస్ కి లేకపోతే ఏమైనా ప్రపోజల్స్ కూడా చేస్తామండి. కొంతమంది ఏమైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే సాంగ్ చేయించుకుంటారు. లైక్ ప్రీమియం వచ్చేసి ఇంకా కంప్లీట్ మూవీ గ్రేడ్ అండి. లైక్ ఇంకా మూవీ సాంగ్ ఇంకా ఏం తీసుకోదు అనమాట. ఎంత అవుతుంది? లక్షల్లో ఉంటుందా? నో అండి, 25,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 25,000 మూవీ గ్రేడ్ సాంగ్. అవునండి, ముందు అసలు సినిమా వాళ్ళు వచ్చేస్తారు పరిగెట్టి. అది కదా. అవునండి, ఖచ్చితంగా. బట్ మూవీస్ కి ట్రై చేయాలనిపించలేదు ఎప్పుడు? ఇది యూనిక్, ఆఫ్ కోర్స్ ఇది చాలా యూనిక్. నేను తక్కువ చేయట్లేదు, ఇన్ఫాక్ట్ ఇది ఎక్కువ ఒకలా చూస్తే ఇట్స్ యూనిక్ స్పేస్ టు బి ఇన్. కానీ మూవీస్ కి చేయాలనే కళ అందరికీ ఉంటుంది మ్యూజిషియన్స్ కి. అంటే పర్సనల్ గా మాకు ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ అవ్వాలని టార్గెట్, పర్సనల్ గా కెరియర్ పరంగా. సో వీర్ ఇంటూ ఇండిపెండెంట్ మ్యూజిక్ మోర్ దెన్ ఫిల్మ్స్. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని. సో ఇది లేనప్పుడు 40 పాటలు చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది? 6 months అవుతుంది. 6 months లో 40 songs ఇస్ నాట్ బ్యాడ్, వెరీ గుడ్. అంటే మీకు నెలకు అట్లీస్ట్ ఒక 4 చేస్తున్నారు, 5 చేస్తున్నారు. 5 to 10. అది సరిపోదు కదా నీకు టు కీప్ యూ బిజీ ఇనఫ్. డబ్బులు ఒకటే అంటే చెప్పట్లేదు. బట్ సో మిగతా టైం అంతా ఏం చేస్తారు? నిజానికి హెక్టిక్ గానే ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఒక మంత్ కు 10 songs అంటే ఇక్కడ 2 different సెక్టర్ ఆఫ్ పీపుల్ మేనేజ్ చేయాలి. ఒకటి క్లయింట్స్ ని మేనేజ్ చేయాలి, ఇంకోటి టీమ్ ని మేనేజ్ చేయాలి. టీమ్ అంటే ఒక సాంగ్ తో మీకు తెలియదు ఉంది, ట్యూన్ కంపోజింగ్ నుండి మిక్సింగ్ ఇంజనీర్ వరకు అందరినీ. ఇదంతా క్లయింట్ కి ముందు వర్షన్స్ పంపిస్తారా? ఫస్ట్ పంపిస్తారా? ఓకే, ఫస్ట్ లిరిక్స్ పంపిస్తామండి, ఆ తర్వాత ట్యూన్ సెండ్ చేసి వాళ్ళు మార్పులు చెప్తారు. చేంజెస్ చేయించుకోవచ్చండి, అది వాళ్ళ చాయిస్, నిర్ణయం చేసుకోవచ్చు. చేసి అలాగా బాగుంది, చాలా మంచి ర్యాపో బిల్డ్ చేసి. అంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ వాళ్ళ దగ్గరగా ఉండి చూస్తారండి. వాళ్ళకి వీలైతే స్టూడియోకి రావచ్చు, సింగింగ్ చేస్తున్నట్టు పక్కన ఉండొచ్చు, లేదా వాళ్ళే పాడొచ్చు కూడా. మామూలుగా వెడ్డింగ్ వీడియోస్ అన్నిట్లో సినిమా పాటలు పెట్టేస్తారు కదా, మూవీ సాంగ్స్. దానికి ఏంటి ప్రాబ్లం? అంటే నాకైతే పర్సనల్ గా అలా మూవీ సాంగ్స్ యూజ్ చేస్తే నచ్చదు అండి. పర్సనల్ టచ్ ఉండదు. మ్యూజిక్ అనేది నాకైతే చాలా వెరీ పర్సనల్ టు మీ. ఏ సాంగ్ అయినా కానీ నేను బాగా రిలేట్ అయితేనే మాత్రమే వింటాను, అదే యూజ్ చేయాలనుకుంటాను. సో అందరూ వెడ్డింగ్ కి, ప్రీ వెడ్డింగ్ కి వేరే సాంగ్స్ యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం లైక్ అన్యాచురల్ గా అనిపించదు అనమాట, కొంచెం ఫేక్ అన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మా క్లయింట్ ఒకళ్ళు సాంగ్ చేయించుకున్నాక వాళ్ళ ప్రీ వెడ్డింగ్ వీడియో నాకు చాలా నచ్చింది. నార్మల్ గా నేను ఐఎమ్ నాట్ దట్ ఇంటూ ప్రీ వెడ్డింగ్ వీడియోస్ అనమాట. అంటే ఏముంది, వేరే సాంగ్ తీసుకొచ్చి మనం యాడ్ చేస్తాం అన్నట్టు ఉంటుంది. బట్ అది అప్పుడు సాంగ్ అనేది మీరు హీరో అండ్ హీరోయిన్ అన్నట్టు హైలైట్ చేసినప్పుడు అప్పుడు వీడియోలోని మనమే కదా ఉంటాము. ఎవరితో పాట పెట్టడం ఏంటని అదొకటి, ఇంకోటి కాపీరైట్లు పడతాయి. ఫోటోగ్రాఫర్స్ కి ఎక్కువగా ఉంటుందండి ఆ ప్రాబ్లం. అదే కదా. సో ఆ విధంగా అయితే మరి ఈ 40 songs లో మీరు ఏమన్నా నాకు వినిపిస్తారా? ఇప్పుడు ఏమన్నా అంటే ఏదైనా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ గానీ, ఒక పెళ్లి సాంగ్, అంటే ఎలాంటి టైప్ పాటలు ఉంటాయి మీకు చూద్దామని? అన్ని తెలుగు పాటలేనా? తెలుగు అండి, ఇంగ్లీష్ లో కూడా సర్వీసెస్ ఉన్నాయండి. హిందీ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ లో ఎక్స్పాండ్ చేస్తున్నామండి. లైక్ తమిళనాడు అండ్ కర్ణాటక. ఆ వర్క్ బాబాయ్ స్విగ్గీ జొమాటోలో మీరు పెద్ద కంపెనీ అయిపోతున్నాం మీది. చూస్తూ చిన్నగా ఏదో ఫుడ్ డెలివరీతో మొదలు పెట్టి మీరు కాకినాడ నుంచి వచ్చారు కదండి, నాకు కూడా ఆ భాష వచ్చేస్తుందండి. మా వాళ్ళందరూ అటు అయిపోయి కదండి. అవునండి, చిన్న మాటలు తెలిసిపోతుంది. అది
ప్రీ వెడ్డింగ్. ఇది ప్రీ వెడ్డింగ్. సిట్ శ్రీరామ్ లాగా గుడ్ శ్రీరామ్ చాలా బాగుంది. అతని పేరు మురళి అండి. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలండి. ఏంటంటే లైక్ నిజంగా ఇంత చేస్తామని కూడా మాకే అర్థం కాల స్టార్ట్ చేసిన తర్వాత. అతను సింగింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది అతనికి ప్యాషన్. బట్ వాళ్ళు ఫైనాన్షియల్ గా వీక్ అండి. అతను చెప్పుకున్నాడు అనమాట స్టోరీ. అతను ఏంటంటే తను వోకల్ లెసన్స్ కి వెళ్ళేవాడు, వోకల్ నేర్చుకోవడానికి. అయితే ఫ్యూ కిలోమీటర్స్ నడిచి వచ్చేవాడు ఆటోకి డబ్బులు లేక. బట్ ఫ్యూ మంత్స్ నేర్చుకున్న తర్వాత అది మనీ లేదా అది కూడా మానేశాడు అనమాట. ఇంకా తన లైఫ్ లో సిస్టర్స్ అండి చాలా మంది, వాళ్ళు మ్యారేజ్ చేయాలని చెప్పాడు అనమాట. సో ఇంకా మ్యూజిక్ గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నాను. నాకు ఇందులో ఇంకా లేదు, నా ఫ్యూచర్ ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ అని అనుకున్నాడు అంట. సో మన దగ్గర నుండి కాల్ వచ్చిన తర్వాత, ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అయితే ఈ సైడ్ నుండి కూడా సంథింగ్ ఏదో బిగ్గర్ దెన్ అవసరం చేస్తామనే థాట్ వచ్చిందండి. లైక్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ మేము కూడా ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ నాట్ దట్ గ్రేట్ సౌండ్ గా రాలేదు, బట్ నమ్మకంతో వచ్చారు. నమ్మకంతో. అదే మీ ఆస్తి. ఏంటో ఓనే సాంగ్ ఒక పక్కన ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవును, రెగ్యులర్ గా. తప్పకుండా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటేనే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ బికాస్ చాలా మంది మ్యూజిక్, నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నా చిన్నప్పుడు, నా ప్రొఫెషన్ అవ్వలేదు కానీ చాలా మంది మ్యూజిక్ లో ఏదో చేసేద్దాం అనుకుని మనసు, టైం, అసలు అన్నిటికంటే టైం అండి, డబ్బులు పోతే పోయాయి, టైం రాదు, పెట్టి నేర్చేసుకుంటారు మ్యూజిషియన్స్, ఇన్స్ట్రుమెంటలిస్టులు. వాళ్ళకి వాళ్ళ ఒక రూట్ లేక అందులో ఒక మాట అడుగుతాను, అందరూ ఏమనుకోకండి. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, ఇంత ర్యాపిడ్ గా వచ్చేసి మీకు 30 సెకండ్లో ఒక ఏ రేంజ్, ఏ స్టైల్ కావాలంటే, ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ మిమిక్ చేస్తుంది. సో మీ ఓనర్ సాంగ్ సక్సెస్ అవుతున్న నమ్మకం ఎలా వస్తుంది సాయం? ఏఐ ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ రీప్లేస్ చేయలేదని మేము నమ్ముతామండి, ఎమోషన్స్ పరంగా. బట్ టెక్నికల్ గా కూడా మాట్లాడదాం. లైక్ సున్ AI అందరికీ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మనమే యాప్ క్రియేట్ చేసుకుని చేసుకోవచ్చు. ఒక ట్రై చేసి చూస్తే ఆ ప్రొనౌన్సియేషన్ గానీ, మన తెలుగు ప్రొనౌన్సియేషన్ గానీ, ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ చేయాలనుకుంటున్నారండి, హిప్ హాప్, ఆబ్వియస్లీ ఇట్ క్రియేట్స్ వండర్స్. బట్ మన తెలుగుదనంతో, మన తెలుగు ట్రెడిషనల్ వేలో ఒక వెడ్డింగ్ సాంగ్, ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్, మెలోడీస్ మీరు విన్నారు కదా, 100% అలాంటి సాంగ్స్ క్రియేట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే అండి, గిఫ్ట్స్ అనేవి పర్సనల్ కదా, ఎవరన్నా క్లోజ్ పీపుల్ కి ఇచ్చుకోవడానికి. ఇప్పుడు సును AI లాంటిది అయితే అందరికీ అవైలబుల్ గా ఉంటుంది, ఎవరన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ కోసం వాళ్ళే చేసి వాళ్ళని ఏముంది, ఎవరన్నా ఎంతమంది ఇష్టపడినా అందరూ చేసి ఇచ్చేస్తారు సాంగ్. బాగుంది, ఈ అమ్మాయిని లా చదివించారు. అప్పుడు నార్మల్ గా తెచ్చిన డైరీ మిల్క్ చాక్లెట్ కి సాంగ్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అసలు ఏది లేదు. ఆర్డర్ చేసిన ఫుడ్ కి అంత డిఫరెన్స్ అమ్మ చేతి వంటకి ఆర్డర్ చేసిన ఫుడ్ సూపర్. అసలు ఎంత ఎంత క్లారిటీతో ఉన్నారు, ఎంత నమ్మకంతో ఉన్నారు. వెరీ వండర్ఫుల్. అయితే ఇంకో పాట వినొచ్చా? చాలా బాగుంది. అసలు ఆ పికప్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. వెడ్డింగ్ సాంగ్ వింటారండి ఒకసారి. ప్రీ వెడ్డింగ్ సాంగ్ కదా ఇది, ఒక ఎంగేజ్మెంట్ సాంగ్ లా అనిపించింది. ఒక అబ్బాయి అమ్మాయితో చెప్తున్న ప్రపోజింగ్ సాంగ్ లాగా. పసుపు కుంకాల పంటే పరిణయమే, ఇరు కుటుంబాల జంటే పరిణయమే, జరిగే కళ్యాణం కృష్ణం వారింట. చాలా బాగుంది. కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ లా ఉంది. అంటే అలా ఉందంటే నా ఉద్దేశం ఏంటంటే అంత రిచ్ గా, అంత శుభకరంగా, ఒక హ్యాపీ ఫీలింగ్ తో ఉంది. సో శేఖర్ కమల్ గారి సినిమాలో అయితే ఈ పాట ఉందంటే నమ్మేయచ్చు. ఎక్సెప్ట్ దట్ మీకు ప్రాబబ్లీ అంటే ఈ ఎక్స్ట్రా ఎక్కువలు, ఎక్స్ట్రా లేయర్స్ ఆఫ్ మ్యూజిక్లు అవి లేక క్లీన్ గా ఉంది తప్ప, అంటే సింపుల్ గా క్లీన్ గా ఫ్రమ్ ద హార్ట్ అన్నట్టుంది తప్ప, లేకపోతే ఇది సినిమా పాట అంటే నమ్మేయచ్చు. సినిమాలో ఏంటంటే కొంచెం కమర్షియల్ సెన్సిబిలిటీస్ కోసం దే ప్రాబబ్లీ యాడ్ అ లాట్ మోర్, బట్ అదర్వైజ్ చాలా క్లీన్ అండ్ రిఫ్రెషింగ్ ఇట్ ఇస్. ట్యూన్లన్నీ మీరేనా? టీమ్ ఉందండి, దానికి కూడా మేము కూడా కంపోజ్ చేస్తాం. ఇంకా చెప్పిన 25+ ఉందండి మొత్తం టీమ్ అంతా. 25 మంది ఉన్నారు మీరు అందరికి. అంటే ఎలా సెల్ఫ్ ఎంప్లాయిడా, జీతాలు ఇచ్చుకుంటారా? ఫ్రీలాన్సింగ్ టైప్ అండి పర్ ప్రాజెక్ట్. సో 25 మంది మీరు దగ్గరగా ఇలా ఒక టీమ్ గా ఏర్పడి వచ్చే ప్రాజెక్ట్ లో యు ఆల్ షేర్? అవునండి. లైక్ ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద అందరూ వర్క్ చేయాలండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక 5 ఉన్నామండి, పూల్ లాగా. అలాగే మిక్సింగ్ ఇంజనీర్స్ కూడా 2-3 ఉన్నాం. విషయం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ కి ఎవరైతే మంచిగా సెట్ అవుతారో వాళ్ళకి ఇస్తాం. లైక్ మనకి మన క్లయింట్స్ వాళ్ళు రిఫరెన్స్ పంపిస్తారండి, నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పి. సో ఎవరైతే అడ్వకేటో వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు మీరు సాంగ్ రికార్డింగ్ లేకుండా నేను తేజ చేత పాట పాడిస్తా. తేజ మీద పాట పాడు గజాల ఏదైనా లిరిక్స్ సరిగ్గా గుర్తులేవు. ఏదైనా నన్న నెస్ట్ అయిపోతుంది. తన తన నన్న తన నన్న తెలుసుగా తన తన అలా మెరిసితారలన్నీ పూపై పూసేనేమో, తనలా నడుచుకుంటూ వెలుగే మెరిసేనేమో, మొదటిసారి అడుగులా తన నాన్న తన నాన్న
తానా నానా నానా తానా నానా నానా వేరే అడిగి ప్రేమ తెలిపి తనతో కలిసి జనమే బతికే తరుణం నేడే వచ్చేనంటూ మొదటిసారి మనసు కూడా చిందులేసే నడలా నడుచుకుంటూ వెలుగే వెలిసేనేమో. సూపర్, బాగుంది. ఐ లైక్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్. బాగుంది. సయాన్, శేష సయన్ అని లక్షణంగా పేరు పెడితే అటు ఇటు కోసేసి సయాన్ అని మార్చుకుంటారా? సయాన్ పాట పాడబోటి ర్యాప్ యూట్యూబ్ లో ఒక తన్వి మ్యూజిక్ అని చెప్పి వాళ్ళకి సాంగ్స్ చేస్తామండి. హిట్ 3 ఉంది కదా నాని గారి మూవీ, హిట్ 3కి ఒక సాంగ్ చేసాను. అంటే హిట్ 3 చేశారంటే అంటే లైక్ ప్రమోషనల్ సాంగ్. ఓకే ఓకే. ఇట్ కమ్స్ లైక్ దిస్. పిడికిలి బిగువక పిడుగులు పడునట అడుగులు వినబడి భయంతో పరుగట రుదిరపు మరకల పరసు ఉతనదట పరసు ఉన్నరికిన తలలకు తెలుసట మనిషికి తిరిగిన సురుడు ఇతరుట తెగువత నడిచిన నరకము మేలట ఇదయపు ఇరుకున నిజముని లాగుట సులభము తనకట ఇతడొక యముడట సంథింగ్ లైక్ దిస్. దీని తర్వాత ఒక మంచి డ్రాప్ వస్తుంది. అన్ని రకాల ఇంగ్లీష్ ర్యాప్ వస్తుంది. రంగులు, రుచులు, చిక్కదనాలు, చక్కదనాలు ఉన్నాయన్నమాట. ఫైరింగ్ గణపట్టి ఇట్లా ఫైర్ చేసినట్టుంది. సో నువ్వు కూడా చెప్పు, రకరకాలుగా చెప్తావు కదా నవ్య. సోషల్ మీడియాలో అందరికంటే లౌడెస్ట్ వాయిస్ నీదే ఇక్కడ. ఖచ్చితంగా చెప్పు, ఇంకేం చెప్తావు? హౌ డు యు కన్విన్స్ యువర్ అంటే పొటెన్షియల్ కస్టమర్స్? ఎవరైనా వచ్చి నన్ను కనుక మీట్ అయ్యి మీ సాంగ్ ఎందుకు చేయించుకోవాలంటే కనుక ఇందులో మా తేజ చెప్పిందే చెప్తానండి నేను కూడా సేమ్. అంటే ఇక్కడ మీరు వేరే చోట కూడా చేయించవచ్చు, చెప్పాను కదా ఇందాక. అదేంటంటే కుక్ చేసిన ఫుడ్ కి స్విగ్గీకి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. అదే మా దగ్గర చేయించుకునే సాంగ్స్ కి, రిమైనింగ్ ఉన్న సాంగ్స్ కి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే, మీరు ఫస్ట్ టైం లిరిక్స్ చేయించుకున్నాక అంటే చాలా మంది కస్టమర్స్ డౌట్ అడుగుతారండి, ఒకవేళ సాంగ్ నచ్చకపోతే ఏంటని. మా దగ్గర చేయించుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే అది నిజం కూడా. మనసు పెట్టి చేస్తారు. మేము మనసు పెట్టి చేస్తాం, ఎందుకంటే అందరూ హార్ట్ పెట్టి చేస్తాం. ఆవిడ ఉన్నారంటే అసలు కాంప్రమైజ్ ఎవరండి దాంట్లో. ఇంత తేడా వచ్చినా అదే వాళ్ళకి నచ్చుతుందని అన్నా, వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుందని అన్నా సరే, నేను తనైతే ఏమంటుందంటే నాకు నచ్చాలి ఫస్ట్, ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు, ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అంటూ ఉంటుంది. నీలాంబరి నచ్చనిదే అంతేనా? క్లయింట్ సాటిస్ఫై అయినా కానీ మా తేజ గారు సాటిస్ఫై అవ్వరండి ఎప్పుడు. కూడా గారు గారు అనుకుంటారు కదండి. గారు ఏమన్నాండి గారు అన్నారు కదండి. అంటే ఇప్పుడు సర్కాస్టిక్ తను సాటిస్ఫై అయిపోతే అందరూ సాటిస్ఫై అయిపోయినట్టే. సో ఇక్కడ మా దగ్గర రివిజన్స్ ఉంటాయి, వాళ్ళ స్టోరీ మేము బాగా వింటాము. ఎన్ని రోజులు పడుతుంది సాంగ్ ఇవ్వడానికి? 10 to 20 వర్కింగ్ డేస్. ఇప్పుడు రేపే ప్రపోజ్ చేయాలి, రేపు పాట ఇవ్వంటే అంటే ఇది ప్యాక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇండస్ట్రీ మిక్స్ ఉన్న ప్యాక్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే సింపుల్ అయితే చేసేయచ్చు. అవునండి, బేసిక్ అయితే 1 day లో అయితే ఇంపాసిబుల్. ఇప్పుడు నేను ఏమైనా ఉద్యమాలు చేసేటప్పుడు ఏమండి నేను ఇవాళ ఉద్యోగం మాని ఉద్యమం చేస్తున్నా, తోటి జర్నలిస్ట్ కోసం పాట చేసిండి అంటే చేస్తారా? అవ్వదండి, 1 day లో అయితే అవ్వదండి. 1 day లో కాదు, చేసిస్తారా? ఖచ్చితంగా చేస్తామండి అలాంటివే. సో మీరు కావాలంటే అంటే ఇప్పుడు నా దగ్గర మంచి చీరల లైన్ మొదలు పెడుతున్నా, ఒక బుటీక్ మొదలు పెడుతున్నా, దానికి ఒక ఆ టైప్ లో కావాలంటే ఇస్తారా? అంటే అన్ని రకాలు ఇస్తారన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ జానర్స్ అండి. అది ఓనర్ సాంగ్ అన్నమాట. అలాగే ఫ్యాన్ అసోసియేషన్స్ మా స్టార్ బర్త్డే కోసం మేము అసలు ఒక లో యాంగిల్ కెమెరా పెట్టినట్టు మా ఫేవరెట్ హీరోకి ఒక పాట సమర్పించుకుంటున్నాం, పాట వెంటనే చేస్తారు, అన్ని చేస్తారు. అది నాని గారు చేసిన సాంగ్ ఉంది కదండి, సేమ్ అలాంటిదే కావాలి. ఇంచుమించు ప్రమోషనల్ సాంగ్ అంతే కదా? అవునండి. సో యూ లుకింగ్ సో బ్రైట్ అండ్ హ్యాపీ అండ్ సెటిల్డ్. తప్పకుండా ఓనర్ సాంగ్ మిమ్మల్ని ఓనర్ సాంగ్, ఓనర్ జింగిల్ రకరకాలు చేయొచ్చు, ఏముంది తప్పేముంది, మ్యూజికే కదా. సో అన్ని రకాలు మీరు చేస్తారు, దూసుకెళ్ళిపోతారని ఆశిస్తున్నాను. ఐ థింక్ మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారు కాబట్టి 25 మంది, ఐ థింక్ ఒక 2-3 ఏళ్లలో 100 మంది అవుతుంది గ్యారంటీగా మీ సైన్యం. అండ్ మ్యూజిషియన్స్ కి మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు, దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. కస్టమర్లకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఎక్కువ డబ్బు ప్రధానం కాకుండా జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ద ఎమోషన్ అండ్ ద హార్ట్, యాంత్రికంగా సాగిపోతున్న మన లైఫ్స్ లో you're bringing a beautiful sweet emotion, so keep up all the great work you're doing. Thank you. ఏం చదువుకున్నారు మీరు అనిరుద్? గ్రాడ్యుయేషన్ అండి, BA ఇంగ్లీష్ లిటరేచర్ అండి. గ్రాడ్యుయేషన్ అందరూ గ్రాడ్యుయేషన్ చదువులు పూర్తయ్యాయి కదా? అయిపోయింది. అందరికి వీటి మీద పడతాయి. 4-5 years అండి. అయిపోయింది కదా, అది అవ్వాలి. ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు కదా. అవునండి. అది ఇంకో పాట పాడుతున్నాం అంటే ఇప్పుడు పెళ్లిళ్ళలో
ఎప్పుడు వినే శ్రీరస్తు అది కాకుండా ఇది కూడా వినొచ్చు అనమాట, కొత్త కొత్త పాటలు. మీ సర్ నేమ్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదే వాయిస్ నోట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ హస్బెండ్ డెడికేట్ చేయడానికి సాంగ్ అండి. హస్బెండ్ ని డెడికేట్ చేయడానికి వెడ్డింగ్ లో సాంగ్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్. లవ్ మ్యారేజ్ అండి వాళ్ళ ఈ సాంగ్ ఉన్నాక క్లయింటే ఎడ్ చేశారంటండి. నాకైతే బాగా సో నచ్చింది. మీ అందరిలో ఒక తాయారమ్మ, ఒక బంగారయ్య, మరియు అంటే అన్ని ఇమోషన్స్ తో మీరు ఆ మెచ్యూరిటీతో యూర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా వాట్ ద డెప్త్ ఆఫ్ ఒక పెళ్ళైన వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి. సో భగవంతుడి ఆశీస్సులు, మ్యూజిక్ ఇండస్ట్రీ సపోర్ట్ అండ్ చాలా మంది ఆదరణ మీ అందరికి ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సయాన్ అండ్ నవ్య అండ్ తేజ అండ్ అనిరుద్. సో అది మీరు కూడా ఇఫ్ యూ వాంట్ ఓన్ అ సాంగ్ ఏం చేయాలో తెలుసు కదా, ఓన్ అ సాంగ్ అంతే, గూగుల్ చేయండి, జస్ట్ చిన్న కామెంట్ చేస్తే సరిపోతుందండి Instagram లో. అంతే. And we have a website also.